జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. అసలు నువ్వు ఈ సమయంలో మా పర్మిషన్ లేకుండా ఎందుకు వచ్చావో చెప్పు. ఏయ్, నా కూతురు అడిగిన దానికి సమాధానం చెప్పకుండా ఇదేదో నీ ఇల్లైనట్టు అంత దర్జాగా కూర్చున్నావేంటి? లే. శ్రీకర్ గారి బాస్తో నువ్వు రోడ్లో మాట్లాడుతుండడం నేను చూశాను నిహారిక. నేను సందీప్ ఫాదర్. ఇప్పుడు బాగా గుర్తొచ్చారు. ఇంతకీ మీ అబ్బాయి బతికే ఉన్నాడా? జీవోత్సవంలా పడున్నాడు. వాడి లైఫ్ ని నాశనం చేసేసాం. మా వాడిని మోసం చేసి పెళ్లి చేసుకున్నావు కదా. నువ్వు కూడా జీవితాంతం పెళ్లి కాకుండా ఇలా తిరుగుతూనే ఉంటావు. మనసుకు నచ్చిన వాడిని ప్రేమించాను, ఎంగేజ్మెంట్ చేసుకున్నాను, త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నాను. నువ్వు ఎవరిని చేసుకోబోతున్నావో కనుక్కుంటాను. నీ వలన జీవితాన్ని కోల్పోయిన అబ్బాయి తండ్రే శ్రీకర్ గారి బాస్ అయ్యుంటారని నువ్వస్సలు ఊహించలేకపోయావు. అందుకే నీకు జ్వరం వచ్చేసింది. అందుకే నువ్వు కిందకి రాకుండా నీ ఇంట్లో నువ్వు దొంగలా ఉండిపోయావు. నేనెందుకొచ్చాననేది మీ అనుమానం, అంతే కదా? మీ డౌట్ క్లియర్ చేస్తాను. శ్రీకర్ గారి ఆఫీసులో పనిచేస్తున్నప్పుడు ఒకసారి వీడియో కాన్ఫరెన్స్లో కాస్త దూరం నుంచి నేను శ్రీకర్ గారి బాస్ని చూశాను. నన్ను ఆయన చూడలేదు. ఈరోజు ఆయన మీ ఇంటికి వస్తున్నారని తెలిసే ఇక్కడికొచ్చాను. ఆయన మీ ఇంటికొచ్చి నిన్ను చూసి నీ గుట్టంతా శ్రీకర్ గారికి చెప్పేస్తారనే ఆశతో వచ్చాను. ఇలాంటి దానిని నువ్వు పెళ్లి చేసుకుంటే నీ జీవితం సర్వనాశనం అయిపోతుంది శ్రీకర్ అని ఆయన చెప్తారని ఎంతో ఆనందంతో వచ్చాను. అదంతా విన్న తర్వాత శ్రీకర్ గారు నీ చెంప పగలగొట్టి నీ ఇంటి నుంచే నిన్ను బయటకు గెంటేస్తే అది కళ్ళారా చూడాలని వచ్చాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.